చెప్పాలంటే చాలా మంది మాట్లాడారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఆయన లేనప్పుడు కూడా ఉండడం అనేది చాలా అదృష్టం. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఆయన జర్నీలో నేను ఒక నా జర్నీ కూడా ఎందుకంటే ఆయన నాకంటే ఎప్పుడో ముందు వచ్చారు. బట్ ఎక్కువ పిక్చర్లు నేను ఆయన యాక్ట్ చేయడం అందరికీ తెలిసిందే. 26 పిక్చర్స్ నేను ఆయన యాక్ట్ చేశాను. ఓకే, దట్స్ 31 పిక్చర్స్. ఓకే, సారీ, అది రామారావు గారు అనుకుంటా. 26 మొన్న 31 పిక్చర్స్ నేను చేశాను. అయితే ఒక్కొక్కప్పుడు శోభన్ బాబు గారు అనేవారు, ఎప్పుడు నన్ను ఏమిటోయ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన అందరినీ ఏమిటోయ్ అని, అంటే ఆయనకి బాగా ఇష్టంగా ప్రేమగా ఉండేవారు. అందరినీ ఏమిటోయ్ అని పిలుస్తుంటారు. ఆ మొహం చూస్తే కూడా బోర్ కొట్టే అంత లెవెల్లో మేము ఒక సంవత్సరం అంతా కలిసి యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఇప్పుడు చాలామంది ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. బట్ అఫ్కోర్స్ ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే 6 తర్వాత యాక్ట్ చేయకూడదు, మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం, మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని, అలాంటిది ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసమని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. సో ఇవాళ మా నరేష్ అవార్డు అందుకున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది. నరేష్ గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు, మేమిద్దరం ఒకటిగా ఫస్ట్ సినిమా 12 కాపురంలో మేమిద్దరం నటించడం జరిగింది. నిజంగా నాకు మా ఫ్యామిలీ, మా కజిన్ అని నాకు చాలా గర్వంగా ఉంది. గొప్ప నటులను పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. బట్ ఇలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి, మనందరం కలుస్తూ ఉండాలి. అంటే ఈ మరిచిపోలేనటువంటి నా జీవితంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ స్పీకర్ గారు, శాసన మండలి సభ్యులు గారు, శ్రీ మధుస్వామి గారు, అదేవిధంగా జయసుధ గారు. నేను వీళ్ళ గురించి మళ్ళీ చెప్తాను. అక్కయ్య నా తల్లి లాంటిది, నా కుటుంబం, నాలో సగం, నా వెనకాల పాలం పవిత్ర. అదేవిధంగా అక్కయ్య ఆమని గారు అడిగింది, సార్ మీకు శోభన్ బాబు అవార్డు మీకు ఇస్తున్నామంటే ఇంకా అర్హున్నా కాదా నాకు తెలియదు, కానీ ఎవరు ముఖ్య ఇక్కడ గౌరవ అతిథిగా పిలిస్తే బాగుంటుందని ఒకటే పేరు చెప్పారు, జయసుధ గారు. దీంట్లో వింత ఏంటంటే ఆమె 26 సినిమాలు చేసినది ఇప్పుడు చెప్తే అభిమానులు తప్పు 31 సినిమా చూడండి. అభిమానం నిజంగా ఆమె ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభన్ బాబు గారు అవార్డు తీసుకోవడం అనేది ఎన్ని అవార్డులకు సమానం నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను అత్యధిక ఉన్నత స్థాయిలో పెట్టుకునే అవార్డు కలుగుతున్నాను. ఆయన స్థానాన్ని నేను అందుకోలేదు, కానీ ఆయన బాటలో 10 ఏళ్ళు బాట నడిచాను. అద్భుతమైన విజయాలు అందుకున్నాను. ఆయన ఒకటే చెప్పాడు, బాగా గుర్తు, ఆయనతో పనిచేసిన ప్రతిరోజు గుర్తే, మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి నీరు పెరగట్లేదు, గుర్తుంచుకోవాలి. ఇవాళ చాలా మంది నటీనటులు సేఫ్ జోన్ లో ఉన్నారంటే శోభన్ బాబు గారి రియల్ లైఫ్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ రోజు కూడా సామజ ఈ సినిమా ఇవన్నీ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ హిట్ అయింది. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికలు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సెలవు. శోభన్ బాబు గారిని అఫ్ కోర్స్ వీ హావ్ టు రిమెంబర్ హిమ్, కానీ ఆయన అవార్డు ఇంత మంచిగా నాకు ఇస్తూ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. కళాకారుని ఇలా యూ హ్యావ్ టు కీప్ దెమ్ అలైవ్ అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ మెమరీస్ యూ హావ్ గివెన్ us. థ్యాంక్ యూ సో మచ్.